హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో నోట్లో వెన్నలా కరిగిపోయే స్వీట్తో మీ ముందుకు వచ్చేసానండి. కేవలం 1 కప్పు బియ్యం తీసుకొని వేయించి ఇలా స్వీట్ చేసి చూడండి. చాలా చాలా రుచిగా ఉంటుంది. మీరైతే ఫుల్గా వీడియో చూసేయండి, చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇలా చూసినాక ట్రై చేయండి, ట్రై చేసినాక కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి. ఇక రెసిపీ అయితే స్టార్ట్ చేసుకుందామా. దీనికోసం అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. అందులో 1 కప్పు వరకు బియ్యాన్ని తీసుకోండి. నేను ఇక్కడ రేషన్ రైస్నే వాడుకున్నాను, ఏ రైస్నైనా వాడుకోవచ్చు. దాన్ని 1-2 సార్లు బాగా కడిగేసుకోండి. కడిగేసుకొని వాటర్ ఏమీ లేకుండా ఏదైనా ఇలా స్ట్రైనర్లో వేసుకున్నాక ఈలోపే మళ్ళీ స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకోండి. కడాయి వేడైనాక ముందుగా మనం కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసేయండి. వేసేసి వీటిని లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని, తడిగా ఉన్నాయి కదండి బియ్యము, పొడి పొడిగా అయ్యి మంచిగా కలర్ వచ్చేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో మాత్రమే వీటిని ఫ్రై చేసుకోవాలి. బియ్యం వేగుతున్నప్పుడు ఒక మంచి స్మెల్ వస్తుందండి. ఆ అరోమా వచ్చేంత వరకు ఖచ్చితంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ మాత్రమే ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇంకా మన ఛానల్లో మంచి మంచి స్నాక్ రెసిపీస్ ఉన్నాయండి. మీకు టైం కుదిరితే కనుక వాటిని కూడా చూడటానికి ట్రై చేయండి. చూస్తున్నారు కదా, తడిగా ఉన్న బియ్యం అంతా పొడి పొడిగా అయ్యి కలర్ కూడా చేంజ్ అయింది. ఇలా మాడిపోకుండా జస్ట్ ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఇవి కాస్త గోరువెచ్చగా అయిన తర్వాత ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకోండి. ఇలా మిక్సీ జార్లో వేసుకున్న వాటిని మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకోండి. మీకు ఎంత వీలైతే కనుక అంత మెత్తగా మిక్సీ పట్టుకోండి. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకొని ఒక జల్లెడ తీసుకొని జల్లించుకోండి. ఏదైనా మరీ రవ్వగా ఉండిపోతే కనుక అది పైన మరొకసారి మిక్సీ పట్టుకోండి. మరి కాస్త తక్కువగా ఉంటే కనుక దానిని పడేయండి. నాకు ఉండేది చాలా తక్కువే కాబట్టి బయటని పడేసా. నెక్స్ట్ అయితే స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకొని ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వరకు పాలు వేసుకోండి. అలాగే 2 కప్పుల వరకు నీళ్ళను వేసుకోండి. అంటే మనం తీసుకునే కప్పుకి 4 కప్పులు నీళ్ళను కానీ పాలను కానీ వేసుకోవాలి. అలాగే ఇందులో 1 స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి. నెయ్యి వేసుకోవడం వల్ల చాలా కమ్మగా ఉంటుందండి. అలాగే ఇలా మరుగుతున్నప్పుడు ఈ పాలని మరిగించుకోండి. ఇలా మరుగుతున్నప్పుడే మనం పక్కన మిక్సీ పట్టించి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ రవ్వని కొంచెంగా వేసుకోండి. ఇలాగా వేసుకొని వేసేటప్పుడు ఉండలుగా ఉంటుంది, కానీ అలా కలుపుకుంటూ ఉంటే ఉండలేమీ లేకుండా బాగా వచ్చేస్తుంది. ఇలా లో ఫ్లేమ్లో మాత్రమే వీటిని కుక్ చేసుకోవాలి. అప్పుడు కరెక్ట్గా కుక్ అవుతుందండి. ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకుంటే ఆ ఉండలు అనేది పోతుంది. కాసేపటికి బాగా దగ్గర పడిన తర్వాత ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు పంచదారని వేసుకోండి. పంచదారని వేసుకొని ఈ పంచదారని కూడా మొత్తం అంతా బాగా కలిసే విధంగా కలుపుకోండి. పంచదార కరుగుతున్నప్పుడు కాస్తంత పలుచగా అవుతుంది. ఇలా పలుచగా అయినప్పుడే వీటిని బాగా కలుపుకొని లంప్స్ లేకుండా తీసుకోవాలి. అలాగే నేను ఇక్కడ ఒక ప్యాకెట్ 10 రూపీస్ మిల్క్ పౌడర్ ప్యాకెట్ ఉంటుంది కదండి, దానిని వేసుకోండి. కమ్మగా ఉంటుంది. ఒకవేళ లేకపోతే స్కిప్ చేసేయండి. ఆ మిల్క్ ప్యాకెట్ని కూడా వేసుకొని దగ్గర పడేంత వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. నెక్స్ట్ అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 1/2 కప్పు వరకు పల్లీలు వేయించి పొట్టు తీసిన వేసుకోండి. ఒక 4-5 జీడిపప్పులు కూడా వేసుకొని వీటిని పొడిగా చేసుకోండి. జీడిపప్పులు లేకపోతే స్కిప్ చేసేయండి. ఇలా పొడి చేసుకున్న దాన్ని పొడిని వేసేయండి. ఈ పొడిని వేసినా కూడా కాస్త ఉండలుగా కట్టే అవకాశం ఉంటుంది. వాటిని కూడా కలుపుకుంటూ మనం దీన్ని మంచిగా కుక్ చేసుకోవాలి. ఆల్రెడీ ఇవి వేయించేసాం కాబట్టి ఏం పెద్దగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే ఉండలు కట్టకుండా కలుపుకుంటూ ఇందులో బాగా కలిసే విధంగా కుక్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా దగ్గర పడేంత వరకు లంప్స్ ఏమీ లేకుండా కలుపుకోవాలి. ఇలా దగ్గర పడుతున్నప్పుడు ఒక 2 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి. ఈ నెయ్యిని కూడా ఈ బ్యాటర్లో బాగా కలిసే విధంగా కలుపుకుంటూ కుక్ చేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది. అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. అలాగే మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కాసేపటికి కడాయి నుంచి అతుక్కోకుండా ఇలా విడివిడిగా వచ్చేస్తుంది కదండి. ఇలా బాగా దగ్గర పడేంత వరకు ఖచ్చితంగా దీనిని కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అయిన తర్వాత ఇందులోనే ఏ స్వీట్కైనా మనం యాలకుల పొడి అయితే ఖచ్చితంగా వేసుకుంటాం కదండి, అలా వేసుకోండి. 1 స్పూన్నర వరకు యాలకుల పొడి వేసుకుంటున్నాను. నా దగ్గర రెడీగా ఉంది కాబట్టి వేసుకుంటున్నాను. లేదంటే యాలకులు దంచేసి పాలు మరుగుతున్నప్పుడు వేసుకోండి, బాగుంటుంది. ఇలా మొత్తం ఈ యాలకుల పొడిని కూడా ఈ బ్యాటర్లో బాగా కలిసే విధంగా కలుపుకొని కళాయికి అతుక్కోకుండా
అతుక్కోకుండా విడివిడిగా వచ్చేంత వరకు కాస్తంత బ్యాటర్ గట్టి పడేంత వరకు ఖచ్చితంగా లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని కుక్ చేసుకోవాలి. అలాగే ఈలోపే ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్కి నెయ్యి అప్లై చేసేయండి. నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న ఈ బ్యాటర్ మొత్తాన్ని వేసేయండి. వేసేసి స్పాచులా కానీ లేదంటే ఏదైనా స్పూన్తో కానీ లేదంటే ఏదైనా ఒక గరిటతో కానీ ఇలా ఈవెన్గా వచ్చే విధంగా స్ప్రెడ్ చేసుకోండి. దేంతో చేసుకున్నా మనం దానికి అతుక్కోకుండా ఉండాలండి. అప్పుడే కరెక్ట్గా వస్తుంది ఈ బర్ఫీ అనేది. అలా రావాలి అంటే కుక్ చేసినప్పుడు దగ్గర వరకు బాగా గట్టిపడేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా ఈ ప్లేట్లో ఈవెన్గా వచ్చే విధంగా అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేయండి. ఖచ్చితంగా చల్లారాలండి. చల్లారినాకైతేనే పీసెస్ అనేది మనకి బాగా వస్తుంది. కాజు కట్లీ ఉంటుంది కదండి, ఆ విధంగా వస్తుంది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఏదైనా రాఖీ పండుగ కానీ ఏదైనా పండగ వచ్చినప్పుడు స్వీట్ చేసుకుంటాం కదా, ఈ విధంగా ట్రై చేయండి. ఇలా కాస్త 10 నిమిషాలకు నాకు టైం లేదనేసి 5 నిమిషాల్లోనే కట్ చేసేసాను. 5 నిమిషాలకు చూస్తే కాస్తంత లైట్గా వేడిగా ఉంది, అయినా పర్లేదని చెప్పి కట్ చేసేసాను. ఇలాగ నేనైతే ఈ ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకొని సర్వ్ చేసుకున్నాను. టేస్ట్ అయితే